వివేక్ ఈరోజు ఈ సరిపోదా శనివారం నేను నా అకౌంట్లో వేసుకోవట్లేదు, నేను ఇది వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా. అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యరాజ్ గారు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ని ఈరోజు చూస్తుంటే. సరిపోదా శనివారం సక్సెస్ చూసిన తర్వాత. ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు, బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం అంటే సుందరానికి, ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం. వివేక్ ఐ థింక్ ఇది మంచి సందర్భం అనుకుంటా. మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తామో తెలియదు, కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు. కాదు నేను మొత్తం మ్యాటర్ చెప్పలేదు. అబ్సల్యూట్ కామెడీ తీద్దాం, డన్. ఎవ్వరు సీట్లోంచి పడి నవ్వాలి, అది నా కోరిక. నెక్స్ట్ మళ్ళీ జానర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అండ్ లవ్ యూ ఆల్. ఈ ఒక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే, ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్. నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎడ్రిలైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి అంతే, అది ఫిక్స్. సో ఈ సినిమాకి ఈరోజు దాకా ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ, మా అందరి పేర్లకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక్క జేక్స్ బిజాయ్కి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ సింహభాగం డైరెక్ట్గా జేక్స్కి ఇచ్చేయచ్చు. నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సెప్ట్ లాగా ఉంటే థియేటర్స్ అని. ఆ కాన్సెప్ట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో. చాలామంది బయటకు వచ్చి ట్రాన్స్లో ఉంది, నిద్ర రావట్లేదు. సడన్గా నేను సినిమాలో ఉలికిపడి లెగుస్తుంటా, అలా లెగిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ జేక్స్. లైక్ ఐ సెడ్, నేను వాళ్ళ టీం ఎలా పనిచేశారు, ఒక 6-7 రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుండేవి మామూలుగా మాట్లాడుతుంటే. నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే, ఎందుకంటే నిద్ర లేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి. సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేసుకోవాలన్నది మీ అందరితో కలిసి. అండ్ మా మురళీ గారు చాలా కష్టపడి చేశారు, అండ్ ఆయన విజువల్స్ కూడా అంతే పేరు వచ్చింది. అట్ ది సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ గారు, ఆయన ఎంత కష్టపడ్డారో నాకు, వివేక్కి, డైరెక్షన్ టీం అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాని ఇంత వివేక్ లాంటి ఒక రైటర్ని అతని స్క్రీన్ ప్లేని ఇలా అకామిడేట్ చేయాలంటే ఇంత రన్ టైంలో అది చాలా కష్టమైన పని. అండ్ ఐ థింక్ కార్తిక్ గారు హ్యాస్ బీన్ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ సినిమాకి సరిపోదా శనివారం మెయిన్ హీరో ఎస్జే సూర్య గారికి నేను జెన్యున్గా చెప్తున్నా, నేను ఒక ప్రేక్షకుడిలాగా ఎంజాయ్ చేశాను ఆన్ లొకేషన్ ఆయన పర్ఫార్మెన్స్ చూస్తూ. అండ్ నేను మామూలుగా చాలాసార్లు ఏమవుతుందంటే, సినిమా హీరో ఓన్ చేసుకుంటాడు సినిమాని. ప్రమోషన్స్లో కానీ ప్రతి డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ ఎక్కువ రోజులు ఏం చేసినా సరే ఇది నా ఓన్ సినిమా కదా, నాకే కదా పేరు అని హీరోలు చాలామంది సినిమాని ఓన్ చేసుకొని ప్రతి దాంట్లోనూ ఎఫర్ట్ పెట్టి వాళ్ళ 100% ఇవ్వడం చూశాను. కానీ హీరో కాకుండా ఇంకొక క్యారెక్టర్ సినిమాలో అంత డెడికేషన్ లేదంటే అంత మ్యాడ్నెస్ చూపించడం నేను అన్నిట్లోనూ పార్ట్ అవుతా, నేను అన్నిట్లోనూ నా 100% ఇస్తానని చూడటం ఎస్జే సూర్య గారితోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దయా ఇంకా సూర్య హక్ చేసుకుంటే కొంచెం వెరైటీగా ఉంది కదా. సో అండ్ ప్రియాంక, మా చారు, మా కళ్ళు, మీకు చాలా సింపుల్ రోల్, చాలా స్వీట్గా చాలా ఇన్నోసెంట్గా ఉండాలి అంతే ఆ రోల్కి. మీకు చాలామందికి తెలీదు, పెద్ద డైలాగులు చెప్పడం లేదంటే చాలా ఎక్స్ప్రెషన్స్ చూపించడం చాలా ఈజీ. సినిమా అంతా ఆ అమ్మాయి చారువే, ఆ అమ్మాయి కళ్ళువే అని మిమ్మల్ని నమ్మించడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ ఆ చారు కళ్ళుని మీరు ఎంతగా ప్రేమలో పడ్డారంటే దానికి ప్రియాంక కారణం. అండ్ అది ఎంత కష్టమో యాజ్ అన్ యాక్టర్ ప్రేక్షకులకి చాలాసార్లు క్యూట్గా ఉంది అంతే కదా అని అనిపించవచ్చు, కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎంత కష్టమో యాక్టర్గా మాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ సరిపోదా శనివారం. అండ్ కళ్యాణ్ నాకు
మేము ఇలా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు పక్కన కూర్చొని అర్ధరాత్రి పూట ఐ థింక్ 2-3 ఆ టైంలో నా పక్కకు వచ్చి కూర్చొని "ఆ, అన్న హిట్ అయిపోతుంది కదన్నా, హిట్ అయిపోతుంది కదా" అని అడిగేవాడు. సో ఇప్పటికి కరెక్ట్గా 1 వీక్ అయింది. ఇంకా ఆ డిస్కషనే లేదు మా మధ్యలో. ఇప్పుడు ఈ వీకెండ్తో సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ అన్న డెసిషన్ క్లారిటీ రావాలంతే. అండ్ ఎక్కడున్నాడు కళ్యాణ్? సో తన ప్రొడ్యూసర్గా తన ఫస్ట్ పేరు పడిన సినిమా ఇంత స్పీడ్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంత బ్లాక్ బస్టర్ కొట్టడం, నేను ఇంతకుముందు చెప్పినట్టు దానయ్య గారికి కళ్యాణ్కి ఏదో ఒక అదృష్టం ఉంది, ఒక తెలియని ఆరా వాళ్ళని ఫాలో అవుతుంది. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ రాబోతున్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి, కొడతామని నాకు ఆల్రెడీ తెలుసు.